నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. పార్లమెంటు ఎన్నికల విధులు క్రమశిక్షణ సత్ప్రవర్తనతో ఎన్నికల నియమావళికి లోబడి నిర్వహించాలి. తమిళనాడు వెళుతున్న హోంగార్డ్ అధికారులకు దిశానిర్దేశం చేసిన రామగుండం సిపి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో థాయ్ బజార్ టాక్స్ వసూళ్లు రద్దు చేసిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు ధన్యవాదాలు. చిరు వ్యాపారులు సిటీ న్యూస్తో వెల్లడి. ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చేందుకు మోసపూరిత హామీలను ఇచ్చి ఓట్లు దండుకొని అధికారం చేపట్టిన తర్వాత హామీల అమలును మరిచిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదని పెద్దపల్లి పార్లమెంటు ఎంపీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని వెంకటేశ్వర టాకీస్ నుంచి శ్రీనివాస టాకీస్ వరకు మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళుతూ వ్యాపారులను ప్రజలను టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలుపరచకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయని, మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు, పెన్షన్లు, రుణమాఫీ పథకాలను నిలిపివేసి అన్ని వర్గాల ప్రజలను నిండా ముంచిందని అన్నారు. అటు బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు నిధులు కేటాయించకుండా తెలంగాణ పట్ల పక్షపాత వైఖరి అవలంబించిందని, వారికి కూడా ఓట్లు అడిగే హక్కు కోల్పోయారని అన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తేనే అన్ని వర్గాల ప్రజల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంటుందని, కారు గుర్తుకే ఓటు వేసి ఆయనను ఎంపీగా గెలిపించాలని కోరారు. సందర్భంలో 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మరి దాదాపు 40 మండలాలు, 2 జిల్లా కేంద్రాలు, 12 మున్సిపాలిటీలతో పాటు ఒక నగరపాలక సంస్థ ఉన్నటువంటి ఈ పెద్ద ప్రాంతంలో ఈరోజు మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి మరి ఈ బిజినెస్ సముదాయాన్ని మేము ఈరోజు అందరితో కలిసి వారి యొక్క ఓటును అందించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఒక చరిత్ర కలిగిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ, 10 సంవత్సరాలలో తెచ్చిన తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేయడంతో పాటు అన్ని వర్గాలను ఆదుకున్నటువంటి పార్టీ. ఈరోజు అన్ని పార్టీల నుంచి కూడా అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఉన్నాడు, బీజేపీకి సంబంధించిన అభ్యర్థి ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్గా నేను ఉన్నాను. ఈరోజు ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని కూడా ప్రజల పక్షాన అడుగుతూ ఉన్నాం. నిజంగా మీకు ఓటు అడిగేటువంటి నైతిక హక్కు ఉండదా? స్వయంగా ఈనాడు బాధ్యత వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9వ తారీఖు మేము చేస్తామని చెప్పి
అదేవిధంగా ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2000 వస్తుంది. మేము ప్రభుత్వంలోకి వచ్చినాక 4000 పెన్షన్ ఇస్తామని చెప్తుంది. ఇప్పుడు రైతు బంధు తీసుకుంటే 10,000 వస్తుంది. రేపు మేము అధికారంలోకి వస్తున్నాం 15,000 రూపాయలు ఇస్తామని చెప్తుంది. మీకు నిజంగానే ప్రజల పక్షాన మాట్లాడే అర్హత ఉంటే ఇవి ఎప్పుడు ఇస్తారో చెప్పి ఓటు అడగండి, లేదంటే మోసం చేసినామని చెప్పండి. అంతే తప్ప మళ్ళొక్కసారి మోసం చేద్దామనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చినాం. మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో కూడా 17 సీట్లకు మీరు ఓట్లు వేస్తేనే ఈ 6 గ్యారంటీలు అమలు చేస్తామని మాయమాటలు చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం ఈ ఎన్నికల్లో చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించి కూడా ఇక్కడ అభ్యర్థి ఉన్నాడు. ఈ 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం ఎంతసేపు ఒక మతాన్ని, హిందుత్వాన్ని ప్రోత్సహించడమే తప్ప ప్రజల అవసరాలు తీర్చడంలో ఏ ఒక్క మార్పు చూపించినటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా తెలంగాణకు చేసింది ఏమీ లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచే వ్యతిరేకంగా ఉన్నారు. ఆనాడు తల్లిని చంపి బిడ్డను బతికించిందని చెప్పింది స్వయంగా ఈనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి. అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద ఎంత అక్కసుడినో ఆనాడే మనకు తెలిసిపోయింది. కాబట్టి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు వచ్చినాయి. మన మండలాలు పోయినాయి, మన ఐటీఐఆర్ పోయింది, మనకు రావాల్సినటువంటి విద్యా సంస్థలు రాలేదు, అదేవిధంగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఇవ్వలేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మీకు కూడా ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. 10 సంవత్సరాల కాలంలో అన్ని వర్గాలను ఇలా రైతు బంధు దేశంలో తీసుకొచ్చింది మొట్టమొదటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. రైతు బీమా తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. పేదవాళ్లకు 2000 పెన్షన్ ఇచ్చింది దేశంలో కేసీఆర్ ప్రభుత్వం. బీడీ కార్మికుల లాంటి పేదవాళ్ళను గుర్తించి పెన్షన్ ఇచ్చింది ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అందుకే అన్ని వర్గాలను ఇలా గొల్ల కురుమలకు గొర్రెలు కావచ్చు, మత్స్యకారులకు చేపలు కావచ్చు, గ్రామాల అభివృద్ధి కావచ్చు, అన్ని విధాల అభివృద్ధి చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్. కాబట్టి ఈ ఎన్నికలలో తప్పకుండా మీ యొక్క పూర్తి ఆశీర్వాదం ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎన్నికల సందర్భంలో తెలంగాణ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి నాయకత్వంలో కొప్పుల ఈశ్వర్ గారికి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంలో మిమ్మల్ని అందరినీ వేడుకోవడం జరుగుతుంది. ప్రాధాన్యపడుతున్నాం, చేతులు జోడించి మిమ్మల్ని ప్రవర్తిస్తున్నాం. మొన్న జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ గారి నాయకత్వాన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయాం. ఇక్కడ నేను శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంలో ఎమ్మెల్యేగా గెలవలేకపోయాం. కానీ మీకు మనవి చేస్తున్నా, కేసీఆర్ పాలన ఏ రకంగా ఉండే, ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన ఏ రకంగా ఉంది, ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ రకంగా పరిపాలన ఉన్నది, ఈ 100 రోజుల్లో ఎలాంటి పరిపాలన ఉంది, ఒక్కసారి దయచేసి ధైర్యం చేసుకోండి. ఆనాటి పరిపాలన బాగున్నదంటే ఈరోజు టీఆర్ఎస్ వేయండి. ఈనాటి పరిపాలన బాగలేదనుకుంటే మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు ఏది నెరవేర్చలేకపోయారు. ఇందులో ఈ పవిత్రమైన ఓటు కాంగ్రెస్ కింద మీరు ఓటేసినట్లయితే మీ పథకాలు ఇంకా ఏవి రావు. మీరు జలగీయాలి. కాంగ్రెస్ వ్యతిరేకంగా కారు గుర్తుకు ఓటేస్తే ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు భయపడి మేము ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలే కాబట్టి ప్రజలు మాకు వ్యతిరేకంగా ఓటేసిన భయంతో పనిచేసే అవకాశం ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీ. అందుకే టీఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా రెబ్బెన మండలంలో పర్యటించారు. రెబ్బెనలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క నూతనంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇతర పార్టీలకు చెందిన నాయకులకు కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు.
అనంతరం గంగాపూర్లోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర టెంపుల్లోని దేవాలయాన్ని దర్శించుకుని అక్కడే ఉన్న భక్తులతో కలిసి శనివారం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు తన చేతుల మీదుగా వడ్డించారు. అనంతరం ఆలయ సమస్యలను ఆలయ కమిటీ సభ్యులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అక్కడి నుండి ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం ప్రేమలా గార్డెన్స్ లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరయ్యేందుకు బయలుదేరారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ నుండి తమిళనాడులో ఈ నెల 19న జరగనున్న పార్లమెంటు ఎన్నికల సందర్భంగా డ్యూటీపై వెళుతున్న 64 మంది హోంగార్డు ఆఫీసర్లకు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఎన్నికల ప్రవర్తన నియమ నిబంధనలు పాటించే విధంగా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రామగుండం సిపి మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల విధులు క్రమశిక్షణ సత్ప్రవర్తనతో నిర్వహించాలని, అప్పగించిన విధులు నిబద్ధతతో పూర్తి చేసి రామగుండం కమిషనరేట్కు మంచి పేరు తేవాలని సిబ్బందికి సూచించారు. విలువైన వస్తువులు, ఆభరణాలు తీసుకువెళ్లరాదని, విధుల్లో ఉన్న సమయంలో కుటుంబ సభ్యులకు అత్యవసర పరిస్థితి ఏర్పడితే అధికారులకు సమాచారం ఇస్తే వెంటనే స్పందించి మీ కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు. తమిళనాడు తీర ప్రాంత వాతావరణానికి అనుకూలంగా జాగ్రత్తలు తీసుకోవాలని, డ్యూటీ ప్రాంతానికి ముందు రోజే చేరుకోవాలని, అక్కడి వాతావరణాన్ని ముందుగానే గమనించి అసాంఘిక సంఘటనలు జరిగే సూచనలు ఉంటే అధికారులకు తెలియజేయాలని అన్నారు. డ్యూటీ సమయంలో దగ్గరి పోలీస్ స్టేషన్ సీనియర్ల ఆఫీసర్ల నెంబర్లు కలిగి ఉండాలని, ఉన్నతాధికారులతో సమాచార సంబంధాలు కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేందర్రావు, ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, సురేంద్ర, ఆర్ఐ హోంగార్డ్స్ మల్లేశం, ఆర్ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు. ఏ చిన్న రిమార్క్ చేసినా అది ఎంటైర్ హాస్పిటల్ చాలా మంది చేస్తుంటారు అన్నారు. సో అట్లాంటి పేరు కావాలి, అట్లాంటి పేరు కావాలి. దాని వచ్చిన ఒక కాన్స్టేబుల్, ఒక హోంగార్డ్ చాలా తొందరగా రియాక్ట్ అయ్యి ఒక జరిగే ఇన్సిడెంట్ని ఆపేడు, ప్రమాదాన్ని ఆపేడు, లేకపోతే చాలా స్ట్రిక్ట్గా పనిచేసాడు, ఒక పోలింగ్ చాలా ఫరంగా ఉన్నాడు, 100 మంది ఆలోచిస్తారు కానీ తన డ్యూటీ మాత్రం తన సకాలు చేసాడు అని మీరు మంచి పేరు తీసుకుంటే ఉండాలి. ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ అండ్ ఐ అప్రిషియేట్ అండ్ ఆల్సో రివార్డ్. సో ఇది గుర్తుపెట్టుకోండి, మా నుంచి ఒక మంచి పేరు తీసుకొచ్చేది. ఒక డ్యూటీలోకి వచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు, మీకు అన్నీ తెలుసు. డ్యూటీలోకి వచ్చినప్పుడు మన డ్రెస్, మన షూస్, మనము షేప్ చేసుకొని ఉండడము, మన హైజీనిక్గా ఉండడము, చాలా మంచి డ్యూటీ చేస్తున్నామంటే అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని, రక్తదాతలు ఆపద్బాంధవులని మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య అన్నారు. శనివారం హరితేజ సేవాదళం ఆధ్వర్యంలో అఖిల గాండ్ల తెలికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్, స్వప్న దంపతుల పెళ్లి రోజు సందర్భంగా జనని వాలంటీర్ బ్లడ్ బ్యాంక్ సెంటర్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, వైస్ చైర్మన్ సల్ల మహేష్, గాండ్ల తేలికుల సంఘం అధ్యక్షులు లెక్కల విజయ్ మాట్లాడుతూ రక్తదాతలు ఇచ్చే రక్తం మరొకరికి ప్రాణాలను కాపాడుతుందని, బాధితుల బాధలు, ఇబ్బందులు కల్లారా చూసిన యువకులు పెద్ద సంఖ్యలో
ఎన్నికల్లో రక్తదానం చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారని అన్నారు. హరిప్రసాద్ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా రక్తదానం చేసిన దాతలకు జనని వాలంటరీ బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు ₹1,00,000 ఇన్సూరెన్స్ కల్పించడం సంతోషకరమని అన్నారు. అనంతరం ముఖ్య అతిథులు చైర్మన్, వైస్ చైర్మన్లను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు వెన్నంపల్లి సతీష్, సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, శ్రీపతి, సభ్యులు మురళి, అంజీ, బుజ్జన్న, శంకర్, మొగిలి, సునీల్, కోటి, చంద్రమొగిలి, రవి, రాజేష్ బాబు, రేణుక, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎక్కడైతే బ్లడ్ డొనేషన్ క్యాంపు స్టార్ట్ చేసినారో హరితేజ సేవాదళం అఖిల గాండ్ల తెలకుల సంఘం ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడు మరియు వారి ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజలందరూ మీ అందరికీ తెలుసు, భగవంతుడు మనకిచ్చిన ఈ జీవితంలో కూడా ఈ శరీరాన్ని ఆయన తయారు చేసి మనకిచ్చినాడు. దీంట్లో ప్రతి భాగము ఇంపార్టెంటే, అన్ని పాటలు అవసరమే. అన్ని పాటలు బాగుంటేనే మరి మన జీవితం నడుస్తూ ఉంటుంది, మానవ జీవితం నడుస్తుంది. అందులో మరీ ముఖ్యమైనది బ్లడ్. ఈ రక్తం అనేది ఉంటేనే మిగతా అవయవాలు కూడా పనిచేస్తాయి. కాబట్టి ఈ రక్తం యొక్క విలువను మనం ఎలాగో వెలకట్టలేని విద్యం. అలాంటి రక్తాన్ని మనం దానం చేయడం వల్ల ఇంకొక జీవితానికి మనం జీవితం ఇచ్చిన వాళ్ళం అవుతాం. భగవంతుడు మనకు జీవితాలు ఇచ్చినప్పుడు మనం ఉంటూ కూడా మనం ఇంకొక జీవితాన్ని పోయే జీవితాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాము. ఈరోజు డాక్టర్లు ఏ విధంగా అయితే చనిపోయే వాళ్ళు బ్రతికిస్తున్నారు, వాళ్ళు ప్రాణదానం చేస్తున్నారు, అట్లాగే రక్తం కూడా దానం చేయడం వల్ల ప్రాణదానం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి మరి ఈనాడు యువకులు తలుచుకుంటే ఏ పనైనా కార్యక్రమం చేయగలుగుతారు. మరి ఆ యువకులు ఈ విషయాన్ని గ్రహించి మరి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులను ఎక్కువ ప్రోత్సహించి మరి ఎవరికైతే బ్లడ్ అవసరమో వాళ్ళందరికీ బ్లడ్ అందేలా చేసి వారి జీవితాలు నిలబెట్టాల్సిన కార్యక్రమం ఒకటి వాళ్ళు టేకప్ చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయము. అలాగే అవయవ దానం కూడా చాలా ఇంపార్టెంట్ అయినది. ఎందుకంటే కాబట్టి ఉన్న అవయవాలను మాత్రం చనిపోతున్న అవసరం ఉన్న ఇంకో వ్యక్తికి మనం ఈ అవయవాలను దానం చేయడం కూడా ఇంకొక ప్రాణాన్ని మనం సేవ చేసిన వాళ్ళు అవుతాము. కానీ భగవంతుడు ఇచ్చిన ఈ శరీరాన్ని మాత్రం రీయూజ్ చేయలేము. ఒక అవయవాలను మాత్రం దానం చేసి మాత్రమే మనం రీయూజ్ చేయగలుగుతాము. అట్లా ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళ ప్రాణాన్ని నిలబెట్టడానికి అవసరమైన ఈ రక్తదాన కార్యక్రమం, ఈ అవయవ దాన కార్యక్రమాన్ని మరి యువకులు తమ భుజస్కంధాల మీద వేసుకొని ఈ ముందుకు తీసుకెళ్లి ప్రజల లోపల ఈ అవగాహన కల్పించి ఈ సమాజానికి తోడ్పడవలసిందిగా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తారు. సేవాదళం మరియు అఖిల భారత గాల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం జనని మరియు సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్క యువకులకు నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా మంచిర్యాల పట్టణంలో ఎంతోమంది తలసేమియా బాధితులు కావచ్చు, గర్భిణీ స్త్రీలు కావచ్చు, ఏదో ప్రమాదాలకు గురైన ప్రజలు కావచ్చు, ఏదో రకంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరికి ఈ యొక్క రక్తదానం అవసరం. ఈ రక్తాన్ని మనం తయారు చేయలేం కాబట్టి ఇంకో మనిషి ఇస్తేనే ఈ రక్తాన్ని మనం ఇంకో మనిషికి ఇచ్చి ప్రాణం కాపాడుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు అన్ని వర్గాల ప్రజలు ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి ముందుకొచ్చి ఇంకో మన ఆపదలో వ్యక్తిని ఆదుకోవాలనుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు రక్తదానం చేసి రక్తదానం ఇవ్వండి, ప్రాణాదాలు కాండి అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. ఈరోజు హరితేజ సేవాదళం నుండి మరియు అఖిలగాండ్ల తెలుగుల సంఘం మంచిర్యాల జిల్లా తరఫున మరి గాండ్ల హరిప్రసాద్ గారు తన సేవా భావ దృక్పథంతో మరి ఆయన పెళ్లి రోజు సందర్భంగా వారు ఈరోజు జనని బ్లడ్ బ్యాంక్ ద్వారా ఒక 30 మంది ద్వారా ఈరోజు రక్త దాన శిబిరము ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడికి ఇచ్చేసి ఈరోజు రక్తదానం చేస్తున్న అటువంటి సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రక్తం అనేది చాలా పవిత్రంగా భావించాలి. ఎందుకంటే ఏ నెగిటివ్ కానీ కొన్ని రకాలుగా ఉన్నటువంటి శాంపిల్స్ దొరకక, బ్లడ్ దొరకక చాలా అవస్థలు పడుతున్నారు. తలసేమియాగ్రస్తులు కానీ ఇతరత్ర రోగాలకు సంబంధించినటువంటి వాళ్ళు మరి చాలా ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో ఈరోజు రక్తదానం చేయడం అనేది మరి సంఘం గాండ్ల హరి గారికే దక్కుతుంది. ఈ సేవా దృక్పథానికి ఆయన ఒక మంచి తనానికి ఈరోజు బాసడగా నిలిచి ఈరోజు ఆయన
పెళ్లి రోజు సందర్భంగా చేస్తున్న సందర్భంగా శుభాభివందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు అందరూ కూడా మరి ఇదే విధంగా ఎక్కడికక్కడ మరి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసుకుంటూ రక్తం అనేది విలువను తెలియజేసుకుంటూ మరి ముందుకు సాగాలని యువతకు మరి అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి హరి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎండ తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మంచిర్యాల జిల్లాలోని ప్రజలకు ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడి వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. నిండు వేసవిలో వర్షం పడటంతో ప్రజలు ఎండల నుంచి కాస్త ఉపశమనం పొందారు. 2-3 రోజుల క్రితం 44 డిగ్రీల పైగా నమోదైన ఉష్ణోగ్రతలు శుక్రవారం 36 డిగ్రీలకు పడిపోవడంతో వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారింది. చిరు వ్యాపారులు, కూరగాయలు, తోపుడు బండ్లపై పండ్లు అమ్ముకునేవారు వాతావరణం చల్లబడటంతో తేలికపడ్డారు. నిన్నటి వరకు 12 గంటలకే మూటెముళ్ల సర్దుకొని ఇండ్లకు తిరుగు ప్రయాణమైన వ్యాపారులు శుక్రవారం, శనివారం దినమంతా తమ వ్యాపారాలను కొనసాగించుకుంటున్నారు. నేడు, రేపు 2 రోజులు ఒక మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలపడంతో సోమవారం వరకు చల్లటి వాతావరణం ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఈ సంతోషం 2-3 రోజులేనని, అనంతరం రాష్ట్రంలో, జిల్లాలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగవచ్చని అదే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మంచిర్యాల పట్టణంలో ప్రధాన రోడ్లపై పండ్లపై కూరగాయలు అమ్ముకుంటున్న చిరు వ్యాపారులపై మున్సిపల్ వారు వసూలు చేస్తున్న టై బజార్ ట్యాక్స్ ను నిలిపివేసినందుకు మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావుకు మంచిర్యాల మార్కెట్ ఏరియా చిరు వ్యాపారుల కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం మార్కెట్ ఏరియాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూరగాయల మార్కెట్ కమిటీ అధ్యక్షుడు తోట సత్యనారాయణ మాట్లాడుతూ, సుదూర గ్రామాల నుంచి పండ్లు, కూరగాయలు పట్టణానికి తీసుకువచ్చి మహిళలు, వృద్ధులు ఎండలకు, వానలకు ఓర్చుకుంటూ అమ్మకాలు సాగిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారని, ఈ పరిస్థితుల్లో మున్సిపల్ వార్లు టై బజార్ ట్యాక్స్ పేరుతో వారి నుంచి పన్ను వసూలు చేయడం సమంజసం కాదని ఎమ్మెల్యే గుర్తించి మున్సిపల్ పన్ను వసూలు నిలిపివేసినందుకు చిరు వ్యాపారుల తరపున వారికి ఎళ్లవేళలా రుణపడి ఉంటామని అన్నారు. వారే కాకుండా మార్కెట్ ఏరియాలో వివిధ రకాల పండ్లను తోపుడు బండ్లపై అమ్ముకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని, వారికి కూడా ట్యాక్స్ వసూలు నిలిపివేయడంతో వారి ఆదాయానికి చేదోడు వాదోడుగా మిగులుబాటు అవుతుందని తెలిపారు. అలాగే ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మార్కెట్ ఏరియాలో మహిళలకు ప్రత్యేకంగా టాయిలెట్స్ కట్టించి పేదల పట్ల, మహిళల పట్ల వారికి ఉన్న శ్రద్ధను తెలియజేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య సలహాదారులు బండి సత్తయ్య, సెక్రటరీ చింతపండు సంపత్, వైస్ ప్రెసిడెంట్ శ్రీపతి కుమార్, సత్యం, శివచరణ్, గురువయ్య, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. పెద్దలు ఎమ్మెల్యే గారు టై బజార్ అనేది మంచిర్యాల టౌన్లో టై బజారు రద్దు చేయడం జరిగింది. ఈ టై బజార్ రద్దు చేయడం వల్ల మాకు ఎంతోమంది గరీబులకు, చిరు వ్యాపారులకు డైలీ 10-15 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు కడతాను. ఈ కట్టడేదని నెలకు ఒక 500-600 రూపాయలు సేవ్ అవుతున్నాయి. ఈ సేవ అవడం వల్ల ఏంటంటే ఎంతోమందికి జీవనోపాధిలో నుంచి రోజు వచ్చే 100-200 నుంచి 10 రూపాయలు తగ్గించడం వల్ల ఎమ్మెల్యే గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాం. అదేవిధంగా కాకుండా ప్రతి వాళ్ళ గల్లీకి ఎన్నో టై బజార్లు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి. కానీ మంచిర్యాల ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ మంచిర్యాలలో ఉన్న గరీబులు అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు టై బజార్ బంద్ చేయడం జరిగింది. ఎవరు కూడా ఇక నుంచి మంచిర్యాల టౌన్లో ఎలాంటి టై బజార్ లేదు, ఎవరు కూడా రూపాయి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే పెద్దలు ప్రేమ్సాగర్ గారు చేయడం వల్ల మేము వాళ్ళకి ఎంతో రుణపడి ఉంటున్నాం. అదేవిధంగా ఈ మంచిర్యాల మార్కెట్లో ఇవాళ ఎంతోమంది గరీబులను దృష్టిలో పెట్టుకొని సారి చేసే ప్రతి పని ఇలా ఈ మార్కెట్ విషయం కానీ మొన్నటి రోజున మా మహిళలకు మార్కెట్లో పాస్ చేయడానికి టాయిలెట్లు, బాత్రూమ్లు లేకుండా వల్ల ఆయన చొరవ తీసుకొని ఎంత మంచి పని అంటే ఇలా మహిళలకు 1,50,000 అయిన సొంత ఖర్చులతో పెట్టి ఇలా మహిళలకు బాత్రూమ్లు కట్టడం జరిగింది. ఏ పైనైనా ప్రజల లోగు నుంచి కింది ప్రజలు వాళ్ళ గరీబులను ఎట్లా చేయాలి, ఏ రూపకంగా న్యాయం చేయాలనే ఆలోచనతో పెద్దలు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు మంచి పనులు చేస్తారు కాబట్టి ఆయనకు ఎంతో మేము రుణపడి ఉన్నాం. అదేవిధంగా మా ఫ్రూట్ మార్కెట్ సోదరులు కూడా రోడ్ల మీద పెట్టుకుని ఒక బండికి రోజు 50 రూపాయలు, 60 రూపాయలు వసూలు చేస్తారు ఈ టై బజార్ తరఫున. వాళ్ళు కూడా ఎంతో బాధలో ఉన్నారు. ఇలా ఇలాంటి కార్యక్రమం తీసుకోవడం వల్ల మా ఫ్రూట్ మార్కెట్ సోదరులు కూడా ఎంతో సంతోషపడతారు. మాకు నెలకు ఒక 1000 రూపాయలు మిగులుతున్నాయి. ఇలా మేము పొద్దు నుంచి సాయంత్రం రకంతో 100 రూపాయలు వస్తలేవు, 200 వస్తలేవు, తగిన రేట్ల వల్ల గిరాకులు లేవు. కానీ ఇలా ఈ 1000 రూపాయలు మిగులుతున్నాయని మా ఫ్రూట్ మార్కెట్ సోదరులు కూడా ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉన్నారు. కాబట్టి పెద్దలు ఈ తీసుకున్న నిర్ణయానికి మేమందరం కూడా ఆయనకు కృతజ్ఞత భావంతో ఉన్నాము. కాబట్టి పెద్దలు ప్రేమ్సాగర్ గారికి మేము అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఆయనకు ప్రతి విషయంలో కూడా ఆయన వెనుకుండి ఆయనకు సపోర్ట్గా ఉండి మాకు ఇంత చేసినందుకు ఆయన కూడా మేము ఎంతో రుణపడి ఉంటాం. మా మార్కెట్ విషయంలో కూడా ఎలాంటి మా ప్రజలు అందరికీ న్యాయం జరిగే విధంగా ఆయన చేసే పనులు చేయాలని కోరుకుంటున్నాం. ఎలాంటి ఎక్కడికి కూడా నష్టం జరగకుండా మార్కెట్లు అభివృద్ధి పరంలో తీసుకుపోవడానికి ఏ విధంగా మాకు సవలతులు లేవో ఆ సవలతులు కూడా చేసే
పనిగా చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు ఇలా రోజు ఇంతకుముందు బోర్లో వాటర్ ఉండేవి, ఆ వాటర్ కూడా లేవు. మేము మున్సిపల్లో కూడా ఈరోజు లెటర్ ఇవ్వబోతున్నాం. ఆ వాటర్ కూడా మున్సిపల్ నుంచి ఆ బోర్ కూడా ఒకటి కొంచెం డెప్టింగ్ చేసి ఆ బోర్లో కూడా వాటర్ వచ్చే పని తీసుకోవాలని మేము పెద్దలు ప్రేమసార గారికి మీడియా రూపకంగా తెలియజేయడం జరుగుతుంది. ఆయన దృష్టి కూడా తీసుకుపోయినాం. మరొకసారి కూడా ఈ రూపకంగా తెలియజేయడం జరుగుతుంది. పెద్దలు తొందరగా దీన్ని దర్శించి మార్కెట్లో వాటర్తో ఎంతో ప్రాబ్లం ఉంది. మా ఆకుకూరలకు కానీ కూరగాయలకు కానీ ఈ బాత్రూంలో కానీ దేనికైనా పొద్దున 4 గంటలకు మార్కెట్కి వస్తాం, ముఖాలు కూడా ఇక్కడే కడుపుకుంటాం. వాటర్ లేకుండా మాకు ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి తొందరగా ఈ 10-15 రోజులనే ఈ వాటర్ను తొందరగా రిక్వెస్ట్ చేసి తొందరగా నీళ్ళు వచ్చే ప్రయత్నం చేయాలని పెద్దలు ప్రేమసార గారిని కోరుకోవడం జరుగుతుంది. టైబజార్కు మాకు రోజుకు 15 రూపాయలు 20 రూపాయలు మాకు చేసినందుకు ప్రేమసాగర్ రావుకు ధన్యవాదాలు. మాకు నెలకు 5,450 రూపాయలు. మాకు ఆరోగ్యం మంచిగా లేక ఎవరికి మందులకు దానికి ఒక్కొక్కరితో 10 కిలో బియ్యం మందం మాకు సాయం చేసి మా ప్రేమసాగర్ రావు మా అందరికి మార్కెట్ తరపున మార్కెట్ మాకెంతో కుడపడి మేము సారుకున్నాం. మా మార్కెట్ పోకుండా కాపాడుతానని సార్ చెప్పిండు. మేము అయినా విన నమ్మకం మీద మేము మార్కెట్లో ధైర్యం ఉన్నాం. ఆయన ఒక పుడి పదం లెక్క మా మార్కెట్లోకి వచ్చిండు. మాకు ఏమేళ్ళు వచ్చినా 20 ఏళ్ళు వెళ్ళినా కానీ దివాకర్ రావు ఒక్కటి ఏం పట్టించుకోలే. ఇప్పుడు మన ప్రేమసాగర్ రావు అన్నిట్లా చూసుకుంటా అన్ని చేసుకుంటా మాకు బలం పుల్లిస్తాడు. మాకు ఆయన ఫుల్ ఆర్డర్ ఫుల్ బలం, మాకు అయిన బలం కుడి బలం ఉన్నది. మాకు ఏదైనా ఏ కష్టాలు వచ్చినా ఏ బాధలు వచ్చినా మాకు మేము గరీబ్ వాళ్ళం, మేము లేని వాళ్ళం, మాకు ఏదన్నా ఆపద వచ్చినా మాకు ఉన్నాడన్న నమ్మకం మేము బాగున్నాం. మేము ప్రేమసాగర్ గురించి ప్రేమిస్తున్నానని నమ్మించి పెళ్లి చేసుకుని సుమారు సంవత్సరన్నర కాలం కాపురం చేసి నేడు దళిత మహిళను మోసం చేసి వేరే వివాహం చేసుకోవాలనుకుంటున్న యువకుని ఇంటి ముందు బాధిత దళిత మహిళ న్యాయ పోరాటానికి దిగింది. శనివారం పట్టణంలోని లక్ష్మీ భవానీ కాలనీలోని యువకుని ఇంటి ముందు బైఠాయించి తనకు న్యాయం చేయాలని కోరింది. బాధితురాలు జంబూరి శైలజ తెలిపిన వివరాల ప్రకారం రామగుండం ఎన్టీపీసీలోని అన్నపూర్ణ కాలనీకి చెందిన దళిత మహిళ జంబూరి శైలజకు ఫేస్బుక్ ద్వారా పట్టణానికి చెందిన సింగరేణి ఉద్యోగి ఆడెపు సాయికృష్ణ పరిచయమై తను మీకు బంధువు అవుతానని చెప్పి పరిచయం చేసుకున్నాడు. శైలజకు గతంలో వివాహం జరగగా ఆమె భర్త కరోనాతో మరణించాడు. భర్త చనిపోయిన దుఃఖంలో ఉన్న శైలజను సాయికృష్ణ ఓదారుస్తున్న క్రమంలో వారి మధ్య సన్నిహితం పెరిగి ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకొని అనంతరం పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకొని ఆగస్టు 23, 2022న వారి తల్లిదండ్రులకు తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకున్నారు. సమయం చూసుకుని తన తల్లిదండ్రులను ఒప్పించి శైలజను కాపురానికి తీసుకువెళ్తానని నమ్మబలికి శైలజతో రహస్యంగా రామగుండంలో సుమారు సంవత్సరన్నర కాలంగా కాపురం సైతం చేశాడు. ఈ తరుణంలో శైలజను గత డిసెంబర్ మాసంలో సాయికృష్ణ పట్టణంలోని తన ఇంటికి సైతం తీసుకువచ్చి వారం రోజులు తన ఇంట్లోనే పెట్టుకున్నాడు. అనంతరం శైలజ భర్త చనిపోవడంతో వచ్చిన 20 లక్షల రూపాయల డబ్బులు కావాలని సాయికృష్ణ కోరడంతో తల్లిదండ్రులను ఒప్పించి కాపురానికి తనను తీసుకుని పోయిన అనంతరం డబ్బులు ఇస్తానని శైలజ నచ్చచెప్పింది. ఎంతకాలమైనా తల్లిదండ్రులను ఒప్పించి శైలజను తీసుకోకపోవడం గత 3 నెలలుగా సాయికృష్ణ తన ఫోన్ నెంబర్ మార్చి శైలజను దూరంగా ఉంచడం జరిగింది. తాను మోసపోయినా అని గ్రహించి శైలజ న్యాయం చేయాలని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు సైతం నమోదైంది. ఈ తరుణంలోని సాయికృష్ణ కుటుంబ సభ్యులు అతనికి వేరే వివాహం చేయాలనుకుంటున్నారని తెలిసి శనివారం శైలజ పట్టణానికి చేరుకుని తనకు న్యాయం చేయాలని సాయికృష్ణ ఇంటికి వెళ్లగా సాయికృష్ణ పలుమార్లు శైలజను నీది మాదిగ కులం కావడంతో తన తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని, తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని, నీతో కలిసి ఉండలేనని శైలజకు తెగేసి చెప్పడం, అతని తల్లి ఆమెను ఇంట్లో నుండి వెళ్లమని చెప్పడంతో న్యాయం చేయాలని సాయికృష్ణ ఇంటి ముందు శైలజ బైఠాయించింది. దీంతో సాయికృష్ణ కుటుంబ సభ్యులు తమ ఇంటి ముందు గొడవ చేస్తుందని 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అదేవిధంగా కాలనీవాసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శైలజ ఆందోళన విరమించింది. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు జీడి సారంగం మాట్లాడుతూ శైలజకు న్యాయం చేయాలని, ఆమెకు అండగా ఉంటామని, కుల దురహంకారంతో దళిత మహిళను మోసం చేస్తున్న ఆడెపు సాయికృష్ణ అతని కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సాయికృష్ణ ఆయన కేకే ఫైన్లో సింగరేణి జాబ్ చేస్తారు. మాకు ఆయనకు పరిచయం అయ్యి ఎఫ్బీలో పరిచయం అయినాక వాళ్ళు మాకు రిలేటివ్స్ అని తెలిసి తర్వాత లవ్ ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకొని ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టం లేదని చెప్పి నన్ను వద్దంటున్నాడు. మళ్ళీ ఇంకా 10 లక్షలు ఎక్స్ట్రా అడిగాడు. ఆయన కూడా ఇస్తా అని చెప్పాను. ఇప్పుడు ఎస్సీ కులం తక్కువ అని చెప్పేసి నన్ను వద్దని అంటున్నాడు. ఇక్కడికి వచ్చి కూడా వారం రోజులు ఉన్నాక వాళ్ళకి నచ్చలేదని చెప్పి, వాళ్ళ అమ్మలకు నచ్చలేదని చెప్పి నన్ను రిజెక్ట్ చేసిండు. వాడు 3 నెలల నుంచి నన్ను ఫోన్ బ్లాక్లో పెట్టి రెస్పాండ్ అవ్వట్లేదు. కాకపోయేసరికి వాళ్ళ పెళ్లి సంబంధాలు చూస్తారని చెప్పి ఆయనకి తెలుసుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నాను. నాకు న్యాయం చేయండి అని అడుగుతున్నాను.
పద్ధతి నచ్చట్లేదు, నాకు నువ్వు అవసరం లేదు, నేను తీసుకొచ్చుకోను అనేసి మాట్లాడుతున్నాను. మీకు ఎన్ని సంవత్సరాల పరిచయం? నాకు పరిచయం అయ్యి 4 సంవత్సరాల పరిచయం. నాకు ఎఫ్బీలో ఎన్ని సంవత్సరాలు? 4 ఇయర్స్ అవుతుంది. ఎఫ్బీలో పరిచయం 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ అవుతుంది. మీ అమ్మగారి ఇంటి పేరు ఏం పేరు? జమ్మూరి. అయ్యో వాళ్ళ ఇంట్లో ఇద్దరికి మా అమ్మ నాన్నకి నచ్చుతలేరు. నేను ఏం చేయమంటావు, సావమంటావా నన్ను? రికార్డింగ్ కూడా నా దగ్గర ఎవిడెన్స్ కూడా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. పెళ్లి వీడియోస్ ఈ చాట్ కూడా ఉంది నా దగ్గర. వాట్సాప్ చాట్ కూడా ఉంది. ఈ వాట్సాప్ చాట్ కూడా ఉంది నా దగ్గర. పెళ్లి వీడియోస్, పెళ్లి ఫొటోస్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను నేను, నాకు బలవంతంగా పెళ్లి చేసుకున్నాను, నువ్వు ఇష్టం లేకుండా సంసారం చేసినా అని ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నాను. బీసీ చైతన్య యాత్ర ముగింపు సభను విజయవంతం చేయాలని ఐక్యవేదిక నాయకులు రంగు రాజేశం, పోలు శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ దేశాన్ని స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లు అయినప్పటికీ బీసీలకు రావాల్సిన హక్కులు రాకుండా నేటి ప్రభుత్వాలు అనగదొక్కుతున్నాయని వారు పేర్కొన్నారు. బీసీలను చైతన్యవంతం చేసేందుకు బీసీల హక్కుల కోసం ఏర్పాటు చేసిన చైతన్య రథయాత్ర సోమవారం సాయంత్రం మందమరి మార్కెట్కు వస్తుందని, ఈ సందర్భంగా జరిగే సభను విజయవంతం చేయాలని వారు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబాపులే వంటి మహనీయులు సూచించిన విధంగా రాజ్యాంగంలో బీసీలకు రావాల్సిన హక్కులను ప్రభుత్వంతో పోరాడి సాధించుకోవాలని వారు పేర్కొన్నారు. ఈ దేశంలో సింహభాగమైన బీసీలు రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అణిచివేతకు గురవుతారు ారని వాటిని పొందేందుకు ప్రతి ఒక్క బీసీ బిడ్డ కదలి రావాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ ప్రొఫెసర్ యాదగిరి వంటి ప్రముఖులు హాజరవుతారని, ఈ ముగింపు యాత్రను విజయవంతం చేసేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ ముఖ్య ఉద్దేశం, ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బీసీ చైతన్య యాత్ర ముగింపు సభను మనం మందమరిలో 15వ తారీఖు రోజు సాయంత్రము 5 గంటలకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ సభని మందమరిలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, దీనికి సామాజిక వాదుల అందరూ కూడా, మేధావులందరూ కూడా దీన్ని దిగ్విజయం చేయాలి. ఈరోజు మనము రాజ్యాధికారం ద్వారానే మన హక్కులు సిద్ధిస్తాయనేది మనం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ రాజ్యాధికారంలో మెజారిటీగా ఉన్నటువంటి బీసీ నాయకులు, బీసీ కులాల వారికి, వెనుకబడిన కులాల వారికి ఈరోజు వరకు కూడా వీపీసింగ్ వచ్చేంత వరకు కూడా ఈ ఒక చిన్న అసలు బీసీలను గుర్తించినటువంటి పరిస్థితి అసలు మన ఇండియా స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా గుర్తింపు పొందలేదు. అట్లాంటి సమయంలో బీసీ నాయకులు, మేధావులందరూ కలిసి ఇంకా మనకు సామాజికంగా మన వర్గానికి రావాల్సినటువంటి హక్కులు పొందడం కోసం చేసినటువంటి ఈ సభ ద్వారా మీ అందరూ కూడా, మనం అందరం కూడా ఐక్యంగా ఉండి ఈ విషయాలు మనకు ప్రొఫెసర్స్ యాదగిరి గారు, మురళీ మనోహర్ గారు ముందు నుండి వాళ్ళు బీసీ సంఘంలో ఇప్పటికే సంఘంలో ఐక్యం చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. దాంట్లో కొంత సక్సెస్ అవుతూనే ఉన్నారు. ఇట్లాంటి సంఘం మనం అంటే ఇంతగా కులతత్వం అడుగడుగునా కనబడుతుంటే మెజార్టీ వర్గంగా ఉన్న బీసీల హక్కుల దగ్గరకు వచ్చేసరికి కులతత్వం కొందరికి యాదికి వస్తున్నది. ఈ దేశంలో మేకలకి, కోళ్ళకి, పందులకి సైతం లెక్కలుంటాయి. కానీ మెజార్టీ వర్గంగా చెప్పుకోబడే బీసీల లెక్కలు తేల్చడానికి మాత్రం నానా రకాల కుంటి సాకులు చూపెడుతున్నారు. ఇలా అన్ని అంశాల్లోనూ కూడా బీసీల వాణిని వినిపించుకోవడం లేదు. కాబట్టి బీసీ బిడ్డల్లో చైతన్యం తీసుకొచ్చి తమ హక్కుల సాధన కోసం మహాత్మా ఫూలే, రాజ్యాంగ శిల్పి అంబేద్కర్ అందించిన స్ఫూర్తితోటి సామాజిక న్యాయం కోసం పోరాడదామనే సందేశాన్ని ప్రజల్లో వ్యాప్తి చేయడం కోసమే ఈ యాత్ర నడుస్తున్నది. ఈ యాత్రకి మంచిర్యాల జిల్లాలోని బీసీ బిడ్డలు, ఇతర ప్రజాస్వామికవాదులు కూడా పెద్ద ఎత్తున ఆదరణ చూపెడుతున్నారు. వాళ్ళందరి చైతన్యానికి సూచనగా
రేపు ముగింపు సభని మందమరి గడ్డ మీద మీ అందరి సమక్షంలో నిర్వహించబోతున్నాము. ఈ ముగింపు సభకి మన సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి గారు, అదేవిధంగా బీసీ తత్వవేత్త ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, మన మంచిర్యాల జిల్లా బీసీ నాయకురాలు పేరం అలేఖ్య గారు, ఈ స్థానికంగా ఉన్న బీసీ నాయకులందరూ కూడా ఆ సమావేశంలో వక్తలుగా హాజరవుతారు. కాబట్టి బీసీ బిడ్డలు, మందమరి ప్రాంత ప్రజలందరినీ కూడా మేము విన్నవిస్తున్నాము. 15వ తారీఖు సోమవారం రోజున సాయంత్రం 5 గంటలకి మందమరి మార్కెట్లో జరిగే బీసీ హాజరైన బాంధవులందరూ కూడా నా యొక్క వినయపూర్వక నమస్కారాలు. తర్వాత నేడు ప్రభుత్వంలో కానీ లేక దేశంలో కానీ ప్రభుత్వాల్లో కానీ అసలు ఏం జరుగుతున్నది, కులాలు లేవంటూనే ఒక 2-3 కులాలే మళ్ళా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు రాష్ట్రంలో కానీ తర్వాత ఇతర ప్రదేశాల్లో కానీ పరిపాలించడం జరుగుతున్నది. బీసీ మూవ్మెంట్ ఎప్పటిదండి, ఇప్పటి కాదు. అంబేద్కర్ గారు నెహ్రూతోని బీసీలు కూడా కంపల్సరీ పొలిటికల్ రాజకీయ రిజర్వేషన్ ఉండాలని చెప్పి కొట్లాడి ఆయన ససేమీరా అంటే, అట్లాగే హిందూ కోడ్ బిల్లు విషయంలో బీసీ రిజర్వేషన్లో ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చిన మంత్రివర్గాలు. అప్పుడు రామ్మనోహర్ లోయ గారు కూడా తను కూడా పెద్ద పట్టుబట్టిండు. వీళ్ళిద్దరు కూడా అంబేద్కర్ గారు, రామ్మనోహర్ లోయ గారు మన బీసీల కొరకు వారు పోరాటం చేసి రిజర్వేషన్ తప్ప నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఇండిపెండెన్స్ వచ్చిన 76 సంవత్సరాలు కూడా వివిధ ప్రభుత్వాలు కూడా అధికారంలోకి వచ్చినాయి, కానీ ఎవరు కూడా మన వైపు తెలుసుకోలేదు. కానీ మనం చూసాం, విపి సింగ్ మేవార్ రాజు అయినప్పుడు కూడా 7వ ప్రధానమంత్రి ఈ బీసీల విషయం కూడా ఆయన మండల్ కమిషన్ యొక్క సిఫారసులను బేస్ చేసుకొని తను మన స్థానిక సంస్థల్లో 27% రిజర్వేషన్ ఆయన కల్పించడం జరిగింది. అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వాలు నానా రకాల కారణాలు చూపి ఆ 20 కూడా సరిగా మనకు అమలుపరచడం లేదు. అప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఇప్పుడు పరిపాలన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ మనవాద పార్టీలు ఈ బీసీలకు కానీ ఈ బీసీలకు తర్వాత ఎస్సీ ఎస్టీలకు కూడా మిగతాగా మన బీసీలకు సంబంధించి కూడా వాళ్ళు ఎటువంటి సహకారం లేకపోగా నానా సాకులతో వాయిదా వేస్తున్నారు. అవసరం వచ్చినప్పుడు మాత్రమే అది చేస్తాం ఇది చేస్తామని వాగ్దానాలు చేసిండ్రు. రాజ్నాథ్ సింగ్ గారు లోక్సభలో చెప్పిండ్రు, తను కూడా చెప్పిండ్రు మేము చేస్తాం బీసీలు, కానీ మేము బీసీలు తీసుకుంటాను చూడండి అంటాను. కొంతమంది తాబేదారులను పక్కన పెట్టుకొని వాళ్ళతో మనకేం ఒరగదు. మనము డిమాండ్ చేసేది ఏంటంటే అశేష ప్రజానికి దాదాపు 60. బెల్లంపల్లి శాఖ గ్రంథాలయంలో శనివారం ఉచిత భోజనం అందించారు. ఎన్ఆర్ఐ తోడే వెంకట కృష్ణారెడ్డి సహకారంతో మాజీ కౌన్సిలర్ తోడే వంశీ కృష్ణారెడ్డి స్మారకార్థం వారి కుటుంబ సభ్యులు భోజనం అందించారు. పోటీ పరీక్షల అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి శని ఆదివారాల్లో ఉచితంగా భోజనం పంపిణీ చేస్తున్నారు. సుదూర ప్రాంతాలకు వచ్చే అభ్యర్థులు పూర్తి సమయం చదువుకే కేటాయించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో అమ్మఒడి ఎన్జీఓ బెల్లంపల్లి బ్రాంచ్ మేనేజర్ హనుమన్ల మధుకర్, అమ్మఒడి సభ్యులు పీక లక్ష్మణ్, లెంకల శ్రావణ్ కుమార్, బలరాం, పోటీ పరీక్షల అభ్యర్థులు పాల్గొన్నారు. ఈరోజు కాళోజీ గ్రంథాలయం బెల్లంపల్లి పట్టణంలో అమ్మఒడి ఎన్జిఓ తరఫు నుంచి 8వ రోజు నిరుద్యోగ యువతి యువకులకు అన్నదానం చేసినందుకు అమ్మఒడి ఎన్జిఓ హనుమాన్ల మధుకర్ బ్రాంచ్ మేనేజర్ గారికి, అలాగే దీనికి సహకారం అందిస్తున్న ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు తోడ పద్మారెడ్డి మరియు వాళ్ళ కొడుకు తోడ వెంకట కృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా కాళోజీ గ్రంథాలయం నుంచి సమస్యలు ప్రతి ఒక్కటి వెలికితీసి పత్రికా కథనం ద్వారా తెలుపుతున్న నమస్తే తెలంగాణ పత్రిక పాత్రికేయుడు మరియు మిగతా విద్యార్థి విజయనగరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా కొంత దాతలు కూడా ముందుకు వచ్చి ఇంకా 5 days కూడా ఇస్తే మేము నిరుద్యోగ యువతులకు ఒక బాసటగా నిలిచినట్టుగా మేము కోరుకుంటున్నాము. సో మీరందరూ ఇదంతా సహకారం అందించిన నమస్తే తెలంగాణ పత్రిక ఎడిటర్ పాత్రికేయుడు నిత్య విద్యార్థి విజయన్న గారికి, బ్రాంచ్ మేనేజర్ హనుమాన్ల మధుకర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మార్చి 9వ తారీఖు రోజున గ్రంథాలయంలో బెల్లంపల్లి గ్రంథాలయంలో తోడే పద్మారెడ్డి మరియు వాళ్ళ పెద్ద కొడుకు వెంకట కృష్ణారెడ్డి సహకారంతో కీర్తిశేషులు వంశీ కృష్ణారెడ్డి జ్ఞాపకార్థంగా 70 మంది విద్యార్థులకు పోటీ పరీక్షలు
ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు అన్నదానం 70 మందికి చేయడం జరుగుతుంది. మరి వారి కుటుంబ సభ్యుల సహకారంతో అమ్మ ఒడి NGO అన్నదాత ప్రాజెక్టు సభ్యుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వీర్యంగా జరుగుతుంది. ప్రతి శని ఆదివారం 2 రోజులు విజయవంతంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దీనికి బెల్లంపల్లి పట్టణ ప్రజలు మరియు దాతలు ఇంకొక 5 రోజులు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా వారం రోజులు పూర్తి చేస్తారని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సహజ సిద్ధంగా పెరిగే అడవులు, పెంచుతున్న ప్లాంటేషన్లు మానవ నిర్లక్ష్యంతో కాలితే పర్యావరణానికి ఎంతో నష్టం వాటిల్లుతుందని అటవీ అభివృద్ధి సంస్థ మంచిర్యాల రేంజ్ 1 ప్లాంటేషన్ మేనేజర్ జి సురేష్ కుమార్ పేర్కొన్నారు. శనివారం జైపూర్ మండలం ముదిగుంట గ్రామ సమీపంలో తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థకు చెందిన నీలగిరి ప్లాంటేషన్లో మంచిర్యాల రేంజ్ 2 ప్లాంటేషన్ మేనేజర్ ఈ లక్ష్మణ్తో కలిసి గ్రామస్తులకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని చేపట్టారు. వేసవి కాలంలో అటవీ ప్రాంతం మీదుగా వెళ్లే వారిలో కొందరు బీడీలు, సిగరెట్లు త్రాగి నిర్లక్ష్యంతో పడేయడం వల్ల అడవికి నిప్పు అంటుకునే ప్రమాదాలు ఉన్నాయని మాట్లాడారు. అగ్ని ప్రమాదాల నివారణకు మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొందరి నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. అడవులు, ప్లాంటేషన్లు కాలితే అవి ప్రాణవాయువును విడుదల చేయలేవని, తద్వారా పర్యావరణానికి విఘాతం కలిగి మానవాళికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వివరించారు. దీంతో మానవాళి మనుగడతో పాటు ఇతర జీవరాశులకు నష్టం కలుగుతుందని తెలియజేశారు. చెట్లు సమృద్ధిగా పెరిగితే మంచి వర్షాలు వస్తాయని, కాలుష్యం తగ్గి పర్యావరణ సమతుల్యతను కాపాడతాయని చెప్పారు. కావున అడవుల్లో, ప్లాంటేషన్లలో అగ్ని ప్రమాదాల నివారణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ప్రమాదవశాత్తు మంటలు అంటుకుంటే అటవీ అధికారులకు వెంటనే సమాచారం ఇచ్చి సామాజిక బాధ్యతగా మంటలు ఆర్పివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్లు సురేష్ కుమార్, లక్ష్మణ్లతో పాటు ఫీల్డ్ సూపర్వైజర్లు రాజేష్, శ్రీనివాస్, వాచర్లు శంకర్, సాయి కిరణ్, లచ్చన్న, ఓదేలు, రాకేష్, సాయి కృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. పార్లమెంటు ఎన్నికల విధులు క్రమశిక్షణ, సత్ప్రవర్తనతో ఎన్నికల నియమావళికి లోబడి నిర్వహించాలి. తమిళనాడు వెళుతున్న హోంగార్డ్ అధికారులకు దిశానిర్దేశం చేసిన రామగుండం సిపి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో థాయ్ బజార్ టాక్స్ వసూళ్లు రద్దు చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు ధన్యవాదాలు. చిరు వ్యాపారులు సిటీ న్యూస్తో వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.